ఐఎన్పిఆర్ హౌసింగ్ శ్రీనివాసరెడ్డి గారు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారితో, అట్లాగే మరో మిత్రులు ట్రాన్స్పోర్ట్ అండ్ బ్యాక్వర్డ్ క్లాస్ వెల్ఫేర్ శ్రీ పొన్నం ప్రభాకర్ గారితో కలిసి మీ ద్వారా కొన్ని క్యాబినెట్లో తీసుకున్నటువంటి అత్యంత ముఖ్యమైనటువంటి అంశాలని రాష్ట్రంలో ఉన్నటువంటి ఉద్యోగ సంఘాలకి, ఉద్యోగస్తులకి, అట్లాగే రాష్ట్ర ప్రజలకు కూడా తెలియజెప్పాలనే ఆలోచనతోనే మీతో కూర్చున్నాం. ప్రధానంగా గత కొన్ని నెలలుగా రాష్ట్ర ఉద్యోగ సంఘాలు కానీ, ఉద్యోగస్తులు కానీ ఎదురు చూస్తున్నటువంటి కొన్ని అంశాలపైన మీ అందరికీ తెలిసిందే. గతంలో నవీన్ మిట్టల్ గారి ఆధ్వర్యంలో కొద్దిమంది అధికారులతో, ఉద్యోగస్తులతో మాట్లాడటానికి ఒక కమిటీ వేయటం జరిగింది. అట్లాగే వారి సమస్యలన్నింటినీ కూడా అధికారులు, ఉద్యోగ సంఘాలు మాట్లాడి ఇచ్చినటువంటి అంశాలని క్యాబినెట్ సబ్ కమిటీ ఆధ్వర్యంలో పూర్తిగా చర్చించి వారు కోరిన కోరికల్ని వాటన్నిటినీ కూడా క్యాబినెట్ దృష్టికి తీసుకురావటం జరిగింది. ఈరోజు క్యాబినెట్లో ఉద్యోగస్తులందరూ కూడా మన కుటుంబ సభ్యులు, రాష్ట్ర ప్రభుత్వం తీసుకునేటువంటి అనేక సంక్షేమ పథకాలు కానీ, అభివృద్ధి కార్యక్రమాలు కానీ ప్రజలకి చేరవేసేటువంటి సిబ్బంది, ఆ సిబ్బంది యొక్క అవసరాల్ని, యోగక్షేమాలను కూడా తప్పనిసరిగా మనమందరం వారి అవసరాలు తీర్చేటట్టుగా తగు నిర్ణయాలు చేయాలని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈరోజు క్యాబినెట్ సహచరులంతా కూడా లోతుగా చర్చించి ప్రతి అంశాన్ని, కొన్ని విధానపరమైన నిర్ణయాల్ని ప్రకటించాలని తీసుకున్న నిర్ణయాలను మీ ద్వారా తెలియజేస్తూ ఉన్నాం. అందులో ప్రధానంగా డిఏ సంబంధించి ఉద్యోగ సంఘాలు ఎదురు చూస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి ఆర్థికంగా ఉన్నటువంటి పడేటువంటి భారాన్ని కూడా లెక్కలు కట్టి ప్రస్తుతానికి 2 డిఏలు ఉద్యోగ సంఘాలకి, ఉద్యోగస్తులకు ఇవ్వాలని, ఒక డిఏ ఇప్పుడు వెంటనే చెల్లించాలని, అట్లాగే ఇంకొక డిఏ ఒక 6 నెలల తర్వాత చేపట్టాలని నిర్ణయం చేయడం జరిగింది. ఒక డిఏ ఇప్పుడు, ఇంకొక డిఏ ఒక 6 నెలల తర్వాత. ఇది అత్యంత ప్రధానమైనటువంటి అంశం ఉద్యోగస్తులకు సంబంధించినంతవరకు. అట్లాగే ఆర్థికంగా రాష్ట్ర ప్రభుత్వం పైన, ఖజానా పైన పడేటువంటి భారాలు సంబంధించినటువంటి అంశాలు, ప్రధానమైనటువంటి అంశాలు కూడా వారికి ఉపయోగకరంగా ఉండేటట్టుగా కొన్ని నిర్ణయాలు చేయటం జరిగింది. దాంట్లో హెల్త్ కార్డ్స్ సంబంధించి ఒక ప్రధానమైనటువంటి అంశం. హెల్త్ కార్డు సంబంధించి వారు ప్రత్యేకంగా ఉద్యోగస్తులతో కానీ, నాతో కానీ మాట్లాడినప్పుడు ప్రతి ఉద్యోగి 500 రూపాయల లెక్క కాంట్రిబ్యూట్ చేస్తూ సంవత్సరానికి వారు పోగేసినటువంటి అమౌంట్కి సమానంగా ఈక్వలెంట్ అమౌంట్ని రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా కాంట్రిబ్యూట్ చేసి దాన్ని ఒక ట్రస్ట్ రూపేణా ఏర్పాటు చేసి ఆ ట్రస్ట్కి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి స్థాయితో ట్రస్ట్ చైర్మన్గా, అధికారులకు సంబంధించి కొద్దిమంది,
ఉద్యోగాలకు సంబంధించినటువంటి వాళ్ళతో కూడా కొద్దిమందిని కలిపి ఒక ట్రస్ట్ ఏర్పాటు చేసి ఎటువంటి ఆరోగ్యపరమైన తలెత్తినా వాళ్ళకి ఈ ట్రస్ట్ ద్వారా వెసులుబాటు కల్పించేటువంటి నిర్ణయాన్ని చేయటం జరిగింది. ఉద్యోగస్తుల కోరికని సంపూర్ణంగా అంగీకరించి దీన్ని కేబినెట్ ఆమోదించింది. అలాగే ప్రధానంగా వారసత్వంగా అంటే గత ప్రభుత్వం పెట్టిపోయినటువంటి పెండింగ్ బిల్లులు సంబంధించి కూడా ఉద్యోగస్తులకు సంబంధించినటువంటి పెండింగ్ బిల్స్ ఆ బిల్స్ కూడా ప్రయారిటైజ్ చేసుకొని ప్రతి నెల కనీసం 700 కోట్లు తగ్గకుండా ఆ పెండింగ్ బిల్లులు సంబంధించిన ఉద్యోగస్తులకు సంబంధించిన బిల్లులు బకాయిలు కూడా నెలల వారీగా క్లియర్ చేస్తూ ప్రయారిటైజ్ చేయాలని కూడా నిర్ణయం చేయడం జరిగింది. అలాగే ఇంకా కొన్ని అంశాలు కూడా ఉదాహరణకి 12.5% సంబంధించి ఉద్యోగస్తుల కోటా సెక్రటేరియట్ లో ఉండాలని వారు కోరారు. మిగతా ఉద్యోగస్తులకు సంబంధించి దాన్ని కూడా కేబినెట్ ఆమోదించింది. అట్లాగే మెడికల్ ఇన్వాలిడేషన్ కమిటీ కూడా కావాలని అడిగారు డిస్ట్రిక్ట్ లో, దాన్ని కూడా ఆమోదించడం జరిగింది. అట్లాగే ఈ ఉద్యోగస్తులు రిటైర్ అయినటువంటి వాళ్ళు మళ్ళీ తిరిగి రిక్రూట్మెంట్ చేయకుండా ఒక నిర్ణయం తీసుకోవాలని చెప్పింది ప్రభుత్వం. దానికి కూడా సానుకూలంగా స్పందించింది. అట్లాగే గ్రామ పంచాయత్లో పనిచేస్తున్నటువంటి సెక్రటరీస్ సంబంధించిన క్యాడర్ ర్యాంకు సంబంధించి ఒక గ్రేడింగ్ ఒక నిర్ణయం తీసుకోవాలంటే గ్రామ పంచాయతీల గ్రేడింగ్ ప్రకారం వారికి ఆ గ్రేడింగ్ ఇచ్చేటువంటి కార్యక్రమం కూడా చేస్తామని చెప్పి. అట్లాగే డిపిసి సంబంధించి కూడా వాళ్ళు ప్రధానంగా వాళ్ళ డిమాండ్ ఉంది. డిపిసి రెగ్యులర్గా జరపాలి, ప్రమోషన్స్ వచ్చేటట్టుగా చూడాలి. ఎస్, దానికి కూడా రాష్ట్ర ప్రభుత్వం చాలా సానుకూలంగా స్పందించి అగ్రీ అయింది. అట్లాగే ఆఫీసర్స్ ఎలక్షన్స్ అప్పుడు ఎలక్షన్స్ ట్రాన్స్ఫర్స్ అని కొన్ని చేశారు. ఆ ఎలక్షన్స్ టైంలో చేసిన ట్రాన్స్ఫర్స్ని మళ్ళీ తిరిగి బ్యాక్ తీసుకురావాలని ఒక కోరారు, డిమాండ్ పెట్టారు. దానికి కూడా రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించింది. అట్లాగే కంపాషనేట్ అపాయింట్మెంట్స్ జిల్లా పరిషత్ సంబంధించి పెండింగ్ ఉన్నటువంటి వాటిని కూడా క్లియర్ చేయాలని అడిగారు. కాబట్టి దానికి కూడా ఒప్పుకుంది. ఒక డైరెక్టరేట్, నర్సింగ్ డైరెక్టరేట్ కూడా కావాలని అడిగారు. దానికి కూడా ప్రభుత్వం అంగీకరించింది. ఇలా అనేక రకాలైనటువంటి అంశాలు, ఉదాహరణకి అంగన్వాడీ వర్కర్స్ సంబంధించి, టీచర్స్ సంబంధించి రిటైర్మెంట్ బెనిఫిట్స్ని ఒక 2 లక్షల దాకా పెంచవచ్చు చెప్పారు. దానికి కూడా ప్రభుత్వం సానుకూలంగా స్పందించి ముందుకు పోతాం. లేకపోతే రెంటల్స్, పెండింగ్ రెంటల్స్, హైర్డ్ వెహికల్స్, ఉద్యోగస్తులు పనిచేసే క్రమంలో హైర్ చేసినటువంటి వెహికల్స్ సంబంధించిన బిల్స్ పెండింగ్ ఉన్నాయి. వాటిని వెంటనే క్లియర్ చేయాలని అడిగారు. వాటిని కూడా క్లియర్ చేయడమే కాకుండా దాని రేట్ ఫిక్సేషన్ కూడా కొంత పెంచమని అడిగారు. దాన్ని కూడా సానుకూలంగా స్పందించి ఆ రేట్ కూడా ఫిక్స్ చేస్తా ఉన్నాం. ఇట్లా అనేక అంశాలు రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి 317 జియోకి సంబంధించి కూడా ఎగ్జామిన్ చేస్తా ఉన్నాం. ఇంకా చాలా అంశాలు ఉన్నాయి. ఇట్లా ఎగ్జామిన్ చేస్తామని కొన్ని అనుకూలంగా ఆల్రెడీ నిర్ణయాలు తీసుకున్నాయి. నేను కొన్ని ప్రకటించాను మీకు. ప్రధానమైనటువంటి అంశాలు డిఏకి సంబంధించి, హెల్త్ కార్డు సంబంధించి, పెండింగ్ బిల్స్ గురించి, అట్లాగే డిపిసి ప్రమోషన్స్ గురించి, ఇవన్నీ వాటన్నిటిని కూడా సానుకూలంగా ఉద్యోగస్తులకి అనుకూలంగా ఈరోజు కేబినెట్ సుదీర్ఘంగా చర్చించి నిర్ణయం చేయడం జరిగింది. నేను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, అట్లాగే కేబినెట్ సహచర మంత్రులందరికీ కూడా
ఉద్యోగస్తుల సమస్యలపైన నియమించినటువంటి కేబినెట్ సబ్ కమిటీ చైర్మన్గా వీరి సమస్యలు ఉన్నాను. ఈ సమస్యలన్నీ కేబినెట్ దృష్టికి తీసుకొచ్చాను. వారందరూ కూడా చాలా మంచి మనసుతో, పెద్ద మనసుతో వాటన్నిటిని అర్థం చేసుకొని ఈ సమస్యలన్నింటినీ కూడా కేబినెట్ ఈరోజు సంపూర్ణంగా ఆమోదించడానికి ఉద్యోగస్తుల తరఫున కూడా నేను కేబినెట్ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ. నేను చెప్పినటువంటి అంశాలు తీసుకోలేను. వేదిక మీద ఉన్న గౌరవ పెద్దల ఉప ముఖ్యమంత్రి గారు, సహచర మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారు, రెవెన్యూ ప్రిన్సిపల్ సెక్రటరీ గారు, ఫైనాన్స్ ప్రిన్సిపల్ సెక్రటరీ గారు, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ మనస్ఫూర్తిగా హృదయపూర్వక నమస్కారం. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారి అధ్యక్షతన కేబినెట్ సుదీర్ఘంగా అనేక అంశాల మీద చర్చించిన సంగతి ఇంతకుముందే ఉప ముఖ్యమంత్రి గారు చెప్పారు. అందుట్లో ప్రధానమైంది ఉద్యోగస్తులకు సంబంధించిన సమస్య. వారు మా కుటుంబ సభ్యుల్లాగానే ఈ ప్రభుత్వం ట్రీట్ చేస్తూ గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు దానికి చైర్మన్గా ఉండి సహచర కేబినెట్ మంత్రులతో పాటు గౌరవ ముఖ్యమంత్రి గారిని కూడా ఒప్పించి మెప్పించి ఆల్మోస్ట్ వారు కోరిన అన్ని సమస్యలని పాజిటివ్గా ఈ ప్రభుత్వం స్పందించే విధంగా ఇంతకుముందు వారు ఐటమ్ వేజ్గా చెప్పినట్లు ప్రభుత్వం నిర్ణయం తీసుకోవటం జరిగింది. మనస్ఫూర్తిగా వారికి, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారికి, గౌరవ ముఖ్యమంత్రి గారికి, కేబినెట్ సహచర మంత్రులకి మరొక్కసారి నా పక్షాన్ని కూడా అభినందనలు, కృతజ్ఞతలు ఉద్యోగ కుటుంబ సభ్యుల పక్షాన, నా పక్షాన తెలియజేస్తున్నాను. ఇక ప్రధానంగా ఈ ఉద్యోగస్తుల విషయాలు కాకుండా మరికొన్ని అంశాల మీద కూడా కేబినెట్లో చర్చించడం జరిగింది. అందుట్లో ప్రధానమైంది భద్రాద్రి కొత్తగూడెం, అంటే కొత్తగూడెంలో ఉన్న ఏదైతే ఎర్త్ సైన్స్ యూనివర్సిటీ ఏర్పాటు చేసిందో ఈ ఇందిరమ్మ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ యూనివర్సిటీ ఎవరైతే తెలంగాణ రాష్ట్రాన్ని ఇవ్వటానికి సహకరించి ఈనాడు మన మధ్య నుంచి దూరంగా వెళ్లిన మాజీ ప్రధానమంత్రి గారు స్వర్గీయ మన్మోహన్ సింగ్ గారి పేరుతో ఆ యూనివర్సిటీ నామకరణం చేసిందని చెప్పడానికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు ప్రభుత్వానికి తెలియజేస్తున్నాను. అదే రకంగా ఏవైతే ఈ స్వయం సహాయక సంఘాలు ఉన్నాయో, ప్రమాదవశాత్తు ఎవరైనా చనిపోతే గతంలో ఇన్సూరెన్స్ పాలసీ ఉండేది కాదు. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రమాదవశాత్తు ఎవరైనా చనిపోతే వారికి 10 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ ఇచ్చే కార్యక్రమాన్ని చేపట్టి కార్యక్రమం ఉండేది. అయితే ఆ ఇన్సూరెన్స్ ప్రీమియం ఇతరత్ర ఓవర్ బర్డెన్ అవుతుందని ఇన్సూరెన్స్ కాకుండా ప్రభుత్వమే ఆ సంఘాల నుంచి ప్రభుత్వ పక్షాన 10 లక్షల రూపాయలు ఇచ్చే కార్యక్రమం చేపట్టాలని కేబినెట్ లో నిర్ణయం తీసుకోవడం జరిగింది. గత సంవత్సరం 385 మంది చనిపోయారు. వారికి 38.5 కోట్ల రూపాయలు ఈ కేబినెట్ లో ఆమోదించి ఇదే ట్రెడిషన్ ని భవిష్యత్తులో కూడా కంటిన్యూ చేయాలని కేబినెట్ ఆమోదించడం జరిగింది. అదే రకంగా రాష్ట్రంలో R&B రోడ్లు, పంచాయతీరాజ్ రోడ్లు చాలా దుర్భిక్ష పరిస్థితిలో ఉన్నాయి. ఆనాడు 10 సంవత్సరాల్లో ఏవైతే నచ్చిన రోడ్లనే వేసుకుంటా వారికి కన్వీనియంట్ గా, వారి ఫామ్ హౌజులకి కన్వీనియంట్ గా ఉండే రోడ్లనే ఆనాడు వేసుకోవడం జరిగింది. అలా కాకుండా ప్రతి గ్రామానికి ఒక బీటీ రోడ్డు ఉండాలని, ప్రతి గ్రామం నుంచి మండల హెడ్ క్వార్టర్కి బీటీ రోడ్డు ఏర్పాటు చేస్తూ ప్రతి మండలం నుంచి జిల్లా హెడ్ క్వార్టర్కి డబల్ రోడ్డు, ప్రతి మండలం జిల్లా నుంచి స్టేట్ హెడ్ క్వార్టర్కి 4 లైన్ రోడ్లు ఎక్కడైనా మిస్ అయి ఉన్నా, లింకులు మిస్ అయి ఉన్నా వాటన్నిటినీ
ఏర్పాటు చేయాలని సుమారు ఆర్ఎన్బిలో 5,190 కిలోమీటర్లు, పంచాయతీరాజులో 7,947 కిలోమీటర్లు మొదటి విడత వీటిని యుద్ధ ప్రాతిపదిక మీద హ్యామ్ మోడ్లో చేపట్టాలని కూడా కేబినెట్ నిర్ణయించడం జరిగింది. ఇవి 2.5 సంవత్సరంలో ఎగ్జిక్యూషన్ చేసి మెయింటెనెన్స్ 15 సంవత్సరాలు సేమ్ ఏజెన్సీతోనే మెయింటెనెన్స్ చేపియాలని ఈ ప్రభుత్వం చిత్తశుద్దితో ప్రజల మీద భారం పడకుండా ఉండే విధంగా ఈ హ్యామ్ మోడ్లో యుద్ధ ప్రాతిపదిక మీద ఈ వర్కులు చేయాలని కేబినెట్ తీర్మానించడం జరిగింది. అదే రకంగా రోజు రోజుకి హైదరాబాద్ మెట్రోపాలిటన్ సిటీ ఈ విపరీతంగా ఇంటర్నేషనల్ గా నేషనల్ గా వచ్చే ఈ క్రౌడ్ ఇతరత్ర గ్రీన్ సిటీగా ఉంచాలి అని మరింత మెట్రోని ఎక్స్టెన్షన్ చేయాలని ఈరోజు కేబినెట్ లో తీర్మానించడం జరిగింది. దీంట్లో భాగంగా కారిడార్ 1 శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుండి ఫ్యూచర్ సిటీ వరకు 39.6 కిలోమీటర్స్, కారిడార్ 2 జుబ్లీ బస్ స్టేషన్ నుండి మేడ్చల్ వరకు 24.5 కిలోమీటర్స్, కారిడార్ 3 జుబ్లీ బస్ స్టేషన్ నుంచి షామీర్పేట వరకు 22 కిలోమీటర్లు రమారమి మొత్తము కలిసి సుమారుగా 86 కిలోమీటర్లు 19,579 కోట్లతో 86.1 కిలోమీటర్లు 19,579 కోట్లతో ఈనాడు కేబినెట్ ఆమోదించడం జరిగింది. ఇది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ భాగస్వామ్యంతో ప్రపోజల్ కేంద్ర ప్రభుత్వానికి పంపించాలని కూడా కేబినెట్ లో నిర్ణయించడం జరిగింది. ఈ రాష్ట్రానికి సంబంధించిన కేంద్ర మంత్రులు, అది గౌరవ్ కిషన్ రెడ్డి గారు కానివ్వండి, బండి సంజయ్ గారు కానివ్వండి, ఇది ఎక్కువగా ఈటల రాజేందర్ గారి ప్రాంతంలో కూడా వస్తుంది. వారిని కూడా పాలు పంచుకునే విధంగా తప్పకుండా కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించే బాధ్యతలు వారు కూడా తీసుకోవాలని కూడా ఈ వేదిక ద్వారా రాష్ట్ర ప్రభుత్వ పక్షాన వారిని కూడా అడగటం జరుగుతుంది. అదే రకంగా ఇంకా ప్రధానమైన అంశాలు ఇందాక మేజర్ డిబేట్ ఉద్యోగస్తులకు సంబంధించిందే మాట్లాడటం జరిగింది. సో చివరిగా చెప్పదలుచుకున్నది ఒకటే, ఇందాక ఉప ముఖ్యమంత్రి వారు చెప్పినట్లు ఈ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రజా ప్రభుత్వం ప్రజలకి సౌకర్యార్థం ప్రజలకి మంచి చేసే కార్యక్రమాలు, అవి ఏది సన్నవడ్ల కార్యక్రమం ఇతరత్ర వాటికి కావాల్సిన నిధుల గురించి కూడా చర్చించుకొని గ్రీన్ ఛానల్లో వాటన్నిటిని కూడా పేమెంట్ చేసే కార్యక్రమాన్ని చెప్పడం జరిగిందని మీ అందరికీ తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.